వార్ 2 ట్రైలర్ ఎలా అనిపించింది? పర్లేదు భయ్య, నాకైతే యావరేజ్ అనిపించింది. అంటే ఎందువలన? అక్కడ ఫైట్ సీన్స్ తప్ప ఇంకేమున్నాయి? అంటే అంటే ఎన్టీఆర్ గారిని కొంచెం బాడీ ఎలివేషన్ ఏం లేదు, హృతిక్ రోషన్కి బాడీ ఎలివేషన్ ఉంది అందుకనా, లేకపోతే? అంటే ఇంకా ట్రైలర్ ఏదైనా వస్తే తెలుస్తుంది కదా, అది నా ఒపీనియన్. ఓకే, అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. సరే చూసినంత వరకు హీరో ఎవరు అనిపించింది? ఎన్టీఆర్ గారా లేకపోతే ఎన్టీఆర్ హృతిక్ రోషన్? అనిపించింది, అది మాత్రం ఏంటి? ఓకే, ఆ ట్రైన్ది గట్టా ఎలా ఉన్నాయి? అదేం పర్వాలేదు. థ్యాంక్ యూ బ్రో. ఎన్టీఆర్ గారిది వార్ 2 ట్రేజర్ అయితే రిలీజ్ అయింది, ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్గా ఉంది అన్నయ్య. ఎన్టీఆర్ గారు చాలా మూవీస్ ఏమైనా చూస్తావా లేకపోతే? చూస్తాను అన్నయ్య, చాలా బాగుంటాయి అన్నయ్య. ఓకే, ఈరోజు పుట్టినరోజుగా విడుదల చేశారు కాబట్టి కానుక ఎలా అనిపించింది మీ ఫ్యాన్స్? చాలా సంతోషంగా అనిపించింది అన్నయ్య. ఓకే, దీనికి కూడా అవార్డులు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఉంది అన్నయ్య, వస్తాయి అవార్డులు కూడా. ఎవరు బాగున్నారు? ఎన్టీఆర్ బాగున్నారా, హృతిక్ రోషన్ గారు బాగున్నారా? ఇద్దరు కాంబినేషన్ అయితే ఎన్టీఆర్ కూడా బాగుంటుంది అన్నయ్య. అదే అక్కడ ప్రాంగ అయితే కృష్ణ బాగున్నాడు అని ఎవరి ఫ్యాన్స్ మాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మాకు ఎన్టీఆర్ బాగున్నాడు. నీకు బాగా ఫైట్ సిస్టమా, డైలాగ్సా, లేకపోతే డ్యాన్స్ స్టెప్స్? ఆల్ ఓవర్ సార్ ఆల్ ఓవర్ నేను ఇష్టం. డ్యాన్స్ బాగుంటుంది, ఇంకా డైలాగ్స్ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి, అలాగే నాకు నటన బాగుంటుంది. ఓకే, మరి ఏ సినిమాకి నువ్వు వెళ్ళేవాడు ఓపెనింగ్? ఇది చాలా అచ్చంలో ఫస్ట్ వెళ్తే ఫస్ట్ మూవీకి వెళ్తాను నేను, ఫస్ట్ షోకి వెళ్తాను. ఓకే, చాలా మంచి వెరీ గుడ్ యాక్టర్ ఆయన, తాతకి తగ్గ మనవడు ఆయన ఎందులో అయినా కూడా బాగా షైన్ అవుతాడు ఆయన. చాలా హెల్పింగ్ నేచర్ ఉంది, చాలా అందరికీ ఉపకారాలు చేస్తాడని చెప్పి కూడా నేను విన్నాను. ఆయన పిక్చర్ మళ్ళీ చాలా సక్సెస్ అవ్వాలని, బంపర్ హిట్ అవ్వాలని, ఆయన ఇంకా విజయాలు సాధించాలని, నిండు నూరేళ్ళు సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్, ముఖ్యంగా ఈ వచ్చిన టీజర్ లో హృతిక్ రోషన్ ముందు జూనియర్ ఎన్టీఆర్ కనిపించట్లేదు, అసలు ఆయన సెట్ కాలేదు అంటున్నారు. సో మీరేం చెప్తారు? అలా ఏం లేదండి. ఇప్పుడు అరచేతను అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపగలమా? అలాగా ఆయన పిక్చర్ రిలీజ్ అవనేమండి, అప్పుడు అందరికీ అర్థమవుతుంది. సార్ ఇప్పుడు త్రిబుల్ లేకపోతే ఆయన యాక్సెప్ట్ చేయడు కదా, ఆ వర్త్ ఆయన తగ్గ ప్రాధాన్యత లేకపోతే ఆయన చేయడు ఆయన. సార్, ఇప్పుడు తాతకు తగ్గ మనవడు అంటున్నారు కదా, ఖచ్చితంగా తాతగారు లాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటారు? అవకాశం ఉందండి, మరి ఎందుకని ఆయన ఇంకా టైం తీసుకుంటున్నారేమో ఆయన. అది ఆయన పర్సనల్, మనకు అది ఆయన ఇష్టం. అది వస్తే మాత్రం తప్పకుండా అలాగే సక్సెస్ అవుతాడండి. సో మరి ఇది బాలీవుడ్ స్ట్రైట్ మూవీ కదా, సో మరి తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? డబ్ చేస్తారు. ఇప్పుడు ఏముంది, అంత పాన్ ఇండియా అయిపోయింది కదండి, ఇటు అటు అసలు ఆ భేదాలు కూడా ఏమి లేవు. అందరూ అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నారు, మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం, ఇప్పుడు వాళ్ళు కూడా చేయాల్సిందే ఇంకా. అందుకని ఖచ్చితంగానండి, నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది, అవుతుందని, రికార్డ్ బ్రేక్ చేస్తాను. సార్ యాక్చువల్ మల్టీ స్టార్ అంటే ఇద్దరు హీరోలు ఉంటే మల్టీ స్టార్ అంటారు, కానీ ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి అలాగే హాలీవుడ్ అదే మన బాలీవుడ్ నుంచి రావడం జరుగుతుంది, ఎలా ఉండబోద్దు అంటారు? చాలా బంపర్ హిట్ అవుతుందండి, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, అందరికీ తగిన ప్రయారిటీ ఉంటుంది, దానికి తగ్గట్టుగానే వాళ్ళు మౌల్డ్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను నేను. సార్ మరో ఎన్టీఆర్ తెర మీదకి వచ్చాడు కదా, మరి ఎన్టీఆర్ కి ధీటుగా ఉంటాడా యాక్షన్ లో? ఎవరండి మరో ఎన్టీఆర్ అయితే? రీసెంట్ గా నందమూరి ఫ్యామిలీ మొత్తం కూడా కొత్త సినిమా లాంచ్ చేస్తుంది ఎన్టీఆర్ అని చెప్పేసి. అంటే ఎవరి టాలెంట్ వాళ్ళదండి, బట్ ఆ నేమ్ కి ఎంత ఆ నేమ్ కి న్యాయం చేకూర్చడానికి పాపం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళందరూ కూడాను. అయితే అది కొంచెం లక్ కూడా ఉండాలి, టాలెంట్ ఉండాలి, వస్తే అందరూ రావచ్చు, ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. ఛాన్సెస్ ఉన్నాయంటారు? మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయండి, ఎందుకు ఉండవండి, ఆ బ్లడ్ అలాంటిది కదా. థ్యాంక్ యూ అండి. ఎన్టీఆర్ సినిమాలు చూస్తుంటారు మీరు? చూసాను, కొన్ని చూసా. ఏం చూసావు, ఏ సినిమా చూసావు? RRR, యమదొంగ. ఓకే, మరి ఈ రోజు వార్ 2 ట్రేజర్ రిలీజ్ అయింది, చూసావా? ఎలా అనిపించింది? బాగుందా? ఓకే, నువ్వు? బాగుంది. అంటే దేవరా, RRR అవన్నీ చూసాం. ఎన్టీఆర్ ఫ్యానే. ఎన్టీఆర్ ఫ్యానేనా? ఒక డైలాగ్ చెప్పు మరి ఎన్టీఆర్ది. దేవరా చెప్పాడంటే చేస్తానని, నువ్వే చెప్పు ఏదో ఒక డైలాగ్. దేవరా అడిగితే దేవరా చెప్పినాడంటే చేస్తాడని అర్థం. మన ఎన్టీఆర్ వచ్చారు అంతే. వాళ్ళిద్దరు కాంబో ఎలా ఉంది, సూట్ అయిందంటారు అసలు? అంటే నేను ఫస్ట్ అనుకున్న హృతిక్ రోషన్ బాగా హైట్ కదా, జూనియర్ ఎన్టీఆర్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ కదా, ఎలా ఉంటారా అనుకున్నా, బట్ బాగానే సెట్ అయింది. సో ఇది నెగిటివ్ షేడ్స్ వస్తున్నాయి కదా ఎన్టీఆర్ది, సో విలన్ గా ఉండే ఛాన్స్ ఉందంటారా, లేదంటే విలనే అంటారా? అంటే నెగిటివ్ షేడ్ కన్నా గ్రే షేడ్ అని చెప్పడం బెటర్, అంటే కొంచెం విలనిజం కొంచెం హీరోయిజం అలా ఉండొచ్చు. డైరెక్టర్స్ ఎవరో డైరెక్ట్ చేసినట్టుగా అనిపించింది, ఆ కత్తులు తిప్పే ఆ సీన్స్ అన్ని కూడా మన తెలుగు డైరెక్టర్స్ హెల్ప్ ఎవరిదని తీసుకున్నారంటారు? అంటే మేబీ
బ్యాక్ ఇంకేమైనా జరిగి ఉండొచ్చు, అంటే ఆఫ్ స్క్రీన్ ఏమైనా జరిగి ఉండొచ్చేమో మరి. వార్ 2 ట్రేజర్ ఎలా అనిపించింది? వాడు టీజర్ స్టార్టింగ్ బాగానే ఉందన్న, కానీ ఎండింగే అర్థం కాలేదు. అంటే ఎన్టీఆర్ విలనా హీరోనా, పోనీ ఋతిక్ రోషన్ హీరోనా విలనా అర్థం కాలేదు. అదిదా సర్ప్రైజ్. వాళ్ళిద్దరు కొట్టుకున్నారా లేకపోతే కొట్టుకున్నట్టు చూపించారా అర్థం కాలేదు. అంటే ఒకవేళ అంతే కదా కాదు, ఒకవేళ కొట్టుకున్నట్టు చూపించినా కూడా ఋతిక్ రోషన్ 4 దెబ్బలు వేసిన తర్వాత ఎన్టీఆర్ ఒక దెబ్బ అయితే మాకు సెట్ కాదు. ఎందుకంటే అసలుకే బాలీవుడ్ మొత్తం పడిపోయింది, టాలీవుడ్ ఇప్పుడిప్పుడే లేస్తుంది. ఎన్టీఆర్కి చాలా పెద్ద క్రేజ్ ఉంది. ఋతిక్ రోషన్ ఒక దెబ్బ ఎన్టీఆర్ని కొట్టినా కూడా మీ ఇక్కడ బ్యాన్ చేస్తాం సినిమాని, అంతే అన్న. ఇప్పుడు మా ఎన్టీఆర్ని ఆయన బాడీ చూపిస్తాడు, ఋతిక్ రోషన్ అంటే మొత్తం బాడీ. మా అన్న ఎన్టీఆర్ అన్న షెట్ ఇప్పలేదు దీంట్లో, సినిమాలో షెట్ ఇప్పలేదు. కొద్దిగా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వేరే వాళ్ళని కొడితే ఓకే, కానీ ఋతిక్ రోషన్ ఎన్టీఆర్ని కొడితే మేము ఒప్పుకోం. అది ఒకవేళ అలాంటి సీన్స్ ఉంటే ఏం చేస్తారు ఫ్యాన్స్ మీరు? అలాంటి సీన్స్ వచ్చి ఋతిక్ రోషన్ బాడీ చూపించి డామినేషన్ నడితే మాత్రం సినిమా తెలుగు 2 స్టేట్లలో ఆడదు, తక్కువ ఆడిద్ది. ఇప్పుడు మన తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ కాదు ఇది, బాలీవుడ్ది కదా. అంటే ఇది చిన్నగా త్రిములాల లెక్క అనిపించింది అన్న. రామ్ చరణ్ తీసేసి ఋతిక్ రోషన్ పెట్టారు. కానీ మనందరికీ తెలుసుగా వార్ 1 వార్ 2 అంటే వాళ్ళు మొత్తం మాస్ యాంగిల్ ఉంటుంది. మన ఎన్టీఆర్ అంటే డైలాగులు ఉండాలి, డైలాగులు ఏం అంటే వాయిస్ ఓవర్ ఇచ్చారు కానీ డైలాగులు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ముందు చూడాలి. కానీ క్లైమాక్స్ మాత్రం యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి. యాక్షన్ సీన్స్లో కూడా ఎన్టీఆర్ ఉంటేనే బాగుంటుంది. పై చేయి ఎన్టీఆర్దే ఉండాలి. ఋతిక్ రోషన్ అప్పుడు అంటాడుగా రాజమౌళి ఎందుకు పనికిరాడని, అట్లా సైడ్కి పెట్టాలి. అంటే అలాంటి పనికిరాని ఋతిక్ రోషన్తో ఇప్పుడు పనికిరాడని కాదు, ఎన్టీఆర్ పైన, అప్పుడు మా ఎన్టీఆర్ పైన అన్న, అంతే ఎన్టీఆర్ పైన. ఓకే. ఇప్పుడు మరి రీసెంట్గా బర్త్డే సందర్భంగా ఈ 3 రోజులు యమదొంగ సినిమా రిలీజ్ చేశారు. కానీ ఆ రిలీజ్ కాదు, డైరెక్టర్ రిలీజే చేసినట్టుంది అని అంటున్నారు. అంటే హౌస్ఫుల్గా అనిపిస్తుంది. దాని గురించి ఏం చెప్తున్నా? నా ఎన్టీఆర్కి ఉన్న క్రేజు అంటే తెలుగు ఇండస్ట్రీలో తర్వాత పెద్ద హీరోలకి క్రేజ్ వచ్చింది, కానీ ఎన్టీఆర్కి ఆయన స్టార్టింగ్ నుండే ఆయన క్రేజ్ వచ్చింది. ఎందుకంటే నందమూరి వంశంలో తోపు ఎవరైనా ఉన్నారంటే అది బాలకృష్ణ కూడా కాదు, ఎన్టీఆర్ఏ. ఎందుకంటే ఎన్టీఆర్ రాజకీయాల నుండి తప్పుకున్నాడు కాబట్టి రాజకీయాల్లో రావాలని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో వస్తాడు. ఇన్ ఫ్యూచర్లో సినిమాలు చేసుకుంటేనే సీఎం కూడా ఎన్టీఆర్ అవుతాడు. అది ఎన్టీఆర్కి ఆ క్రేజ్ ఉంది. హీరోయిన్ కైరా హీరోయిన్గా ఉంటే సినిమాలకు ఆడట్లేదు, ఏదో కొంచెం బ్యాడ్ టాక్ ఉంది. అవునవును, దాని గురించి కరెక్ట్. కానీ కైరా అద్వాని ఋతిక్ రోషన్ భార్య, ఇక్కడ మన ఎన్టీఆర్ భార్య కాదు, అందుకే సినిమా ఎన్టీఆర్ ఉంది కాబట్టి హిట్ అవుతుంది అన్న. అది ఎన్టీఆర్ యాక్టింగ్తో యాక్షన్ సీన్స్ నరకడం అవన్నీ మనం ఆది కాడ నుంచి ఇంకా ఎప్పటి నుంచో ముందే ఆంధ్రావాలాలోనే 10 లక్షల మంది తెప్పించిండు. సో ఇప్పుడు మొత్తం బాలీవుడ్ని పండబెడతాడు. ఋతిక్ రోషన్ రేంజ్ని కూడా డామినేట్ చేసే అంత ఎన్టీఆర్కి ఉంది కాబట్టి ఎన్టీఆర్ సినిమా మొత్తం ఎన్టీఆర్దే ఉంటుంది అన్న. ఇప్పుడు ఋతిక్ రోషన్ కట్స్తో చూపిస్తే ఎన్టీఆర్ గారు ఎక్స్ప్రెషన్స్తో చంపేస్తారంట. ఎక్స్ప్రెషను ఇప్పుడు అంటే ఋతిక్ రోషన్ బాడీ చూపించి గుద్దాలి, మామూలు అవసరం లేదు. ఏమో చిటికేస్తే లేకపోతే లేచిపోతాయి, ఏడిగాడి లేచిపోతాయి, అట్లా ఉంటుంది. అలాగే అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా ఎవరిని? నిన్నే పెద్దగా ఉన్నావు, పొడుక్కున్నావు. థ్యాంక్ యూ.